నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం దీర్ఘనికాయలోని సక్క పనహ సూక్తం గురించి చెప్పుకుందాం. సక్క అంటే దేవతల రాజు ఇంద్రుడు. అతన్ని సక్క అని కూడా పిలుస్తారు. అతడు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటేనే ఈ దేవతల రాజు అనే పదవి దక్కుతుంది. మనకి కొన్ని సూత్రాల్లో ఈ దేవతల రాజు గురించి వింటూ ఉంటాం. అయితే భగవానుడి దగ్గరికి వచ్చి ఈ శక్రుడు తన ప్రశ్నలని అడుగుతాడు. కొన్ని ప్రశ్నలు, వాటిని దీంట్లో ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ఇక్కడ చెప్పట్లేదు, కేవలం భగవానుడికి ఇంకా సక్కాకి మధ్య జరిగిన సంభాషణ గురించే చెప్పడం జరుగుతుంది. ఇందులో భగవానుడు మగధ దేశంలో రాజగిరికి తూర్పున అంబసడ గ్రామానికి ఉత్తరంగా ఉన్న ఇంద్రశాల గుహలో ఉన్నప్పుడు ఈ దేవేంద్ర శక్రుడు ధర్మాన్ని గురించిన అడిగిన ప్రశ్నకు భగవానుడు చెప్పిన సమాధానాలే ఈ సూత్రంలో మనం చూస్తాం. అయితే భగవానుడి దగ్గరికి వెళ్ళి, బంతే ఈ ధమ్మాన్ని అనుసరించడానికి వచ్చాను నేను ఇక్కడికి, భగవానుడు అవకాశం ఇస్తే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానని సక్క అంటాడు. అప్పుడు భగవానుడికి ఇలా అనిపించింది, ఈ యక్షుడు చాలా కాలంగా పరిశుద్ధుడు, అతడు నన్ను ఏ ప్రశ్న అడిగినా అర్ధరహితంగా కాదు అర్ధసహితంగానే అడుగుతాడు. ఆ ప్రశ్నకు నా సమాధానాన్ని కూడా త్వరగా తెలుసుకుంటాడు అని ఆ దేవేంద్ర శక్రుడితోటి భగవానుడు అంటాడు. ఓ ఇంద్ర, నీవు అడగాలనుకున్న ప్రశ్నను అడుగు, ఆ నీ సంశయాన్ని నేను ఇక్కడే అంతం చేస్తాను అంటాడు. అప్పుడు మొదటి ప్రశ్నను అడుగుతాడు. అదేంటంటే, అయ్యా, ఏ బంధనం వలన దేవతలు, మానవులు, అసురులు, నాగులు, గంధర్వులు ఇంకా గొప్ప శరీరాలు కల ఇతరులు వైరం లేకుండా, కొట్టుకోకుండా, శాంతితో, పగ లేకుండా ఉండాలనుకొని కూడా వాళ్ళు వైరంతో, కొట్లాటలతోటి, అశాంతితోటి, పగతో ఉంటున్నారు? ఈ దేవేంద్ర శక్రుడు భగవానుడిని ఈ ప్రశ్న అడిగాడు. అతని ప్రశ్నకు భగవానుడు చెప్పిన సమాధానం ఏంటంటే, దేవేంద్ర సక్క, ఈర్ష్య లోభాల బంధనం వలన దేవతలు, మానవులు, అసురులు, నాగులు, గంధర్వులు ఇంకా గొప్ప శరీరాలు కల ఇతరులు కూడా వైరం లేకుండా, కొట్టుకోకుండా, శాంతితో, పగ లేకుండా ఉండాలనుకొని కూడా వైరంతో, కొట్లాటలతో, అశాంతితో, పగతో ఉంటున్నారు. ఈ విధంగా భగవానుడు దేవేంద్రుని శక్రుని ప్రశ్నకు సమాధానం చెప్పాడు. సంతృష్టి చెందిన మనసుతో ఆ దేవేంద్ర శక్రుడు, అది అంతే భగవాన్, అలాగే సుగత, నా ప్రశ్నకు సమాధానం, భగవానుని సమాధానం విని నా సంశయం తొలగిపోయింది అని భగవానుడి మాటలకు అభినందించాడు, సంతోషించాడు. ఇలా దేవేంద్రుడి శక్రుడు భగవానుని మాటలను అభినందించి ఆమోదించిన తర్వాత తన తర్వాతి ప్రశ్నను అడిగాడు. అయ్యా, ఈర్ష్యా లోభాలకు కారణం ఏంటి? వాటి పుట్టుక, ఉత్పత్తి, జననం దేని వల్ల కలుగుతుంది? ఏది ఉంటే ఈర్ష్యా లోభాలు ఉంటాయి, ఏది లేకపోతే ఈర్ష్య లోభాలు ఉండవు. దేవేంద్ర, ఈర్ష్య లోభాలకు కారణం ఏంటంటే ప్రియ అప్రియాలే, అంటే ఇష్టము అయిష్టమే. వాటి పుట్టుక, ఉత్పత్తి, జననం ఈ ప్రియ అప్రియాల వల్లనే కలుగుతుంది. ప్రియ అప్రియాలు ఉంటే, అంటే ఇష్టము అయిష్టాలు ఉంటే ఈర్ష్య లోభాలు ఉంటాయి. అదే
ఈ ప్రియము అప్రియాలు లేకపోతే ఈర్ష్య లోభాలు ఉండవు అని భగవానుడు సమాధానం చెప్తాడు. మరి అయ్యా, మరి ఈ ప్రియ అప్రియాలకు కారణం ఏంటి? వాటి పుట్టుక, ఉత్పత్తి, జననం దేని వలన కలుగుతుంది? ఏది ఉంటే ప్రియ అప్రియాలు ఉంటాయి, ఏది లేకపోతే ఆ ప్రియ అప్రియాలు ఉండవు. అప్పుడు భగవానుడు చెప్తాడు, దేవేంద్ర, ఈ ప్రియ అప్రియాలకు కారణం కోరిక. వాటి పుట్టుక, ఉత్పత్తి, జననం కోరిక వల్లనే కలుగుతుంది. కోరిక ఉంటే ప్రియ అప్రియాలు ఉంటాయి, కోరిక లేకపోతే ప్రియ అప్రియాలు ఉండవు. మరి అయ్యా, కోరికకు కారణం ఏంటి అని అంటే బంతే అని అడుగుతాడు. దాని పుట్టుక, ఉత్పత్తి, జననం దేని వల్ల కలుగుతుంది? ఏది ఉంటే కోరిక ఉంటుంది, ఏది లేకపోతే కోరిక ఉండదు అని భగవానుని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, దేవేంద్ర, కోరికకు కారణం ఆలోచన. దాని ఉత్పత్తి, పుట్టుక, జననం ఆలోచన వల్లనే కలుగుతుంది. ఆలోచన ఉంటే కోరిక ఉంటుంది, ఆలోచన లేకపోతే కోరిక ఉండదు. మరైతే బంతే, మరి ఆలోచనలకు కారణం ఏంటి? దాని పుట్టుక, ఉత్పత్తి, జననం దేని వల్ల కలుగుతుంది? ఏది ఉంటే ఆలోచన ఉంటుంది, ఏది లేకపోతే ఆలోచన ఉండదు. భగవానుడు ఇలా చెప్తాడు, దేవేంద్ర, ఆలోచనకు కారణం ప్రపంచ సంజ్ఞలో వ్యాపించడం. దాని పుట్టుక, ఉత్పత్తి, జననం ఈ ప్రపంచ సంజ్ఞలో వ్యాపించడం వల్లనే కలుగుతుంది. ప్రపంచ సంజ్ఞలో వ్యాపించడం ఉంటే ఆలోచన ఉంటుంది, ప్రపంచ సంజ్ఞలో వ్యాపించడం లేకపోతే ఆలోచన ఉండదు. ప్రపంచ సంజ్ఞ అంటే ఈ మెంటల్ ప్రాలిఫరేషన్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక మానసిక ప్రపంచం ఒక కారణం చేత ఇంకొకటి ఏర్పడుతుంది. ఈ ప్రపంచ సంజ్ఞ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచ సంజ్ఞ ఆగిపోతుంది, కోరిక ఆగిపోతుంది. మరి అయితే బంతే, ఏ త్రోవను అనుసరిస్తే ఒక భిక్షువు ప్రపంచ సంజ్ఞలో వ్యాపించడాన్ని నిరోధించే త్రోవను అనుసరించిన వాడు అవుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, దేవేంద్ర, సేవింపదగినది, సేవింపదగనిది అంటే అనుభవింపదగినది, అనుభవింపదగనిది అని సౌమనస్యం రెండు విధాలుగా ఉందంటాను. దేవేంద్ర, దౌర్మనస్యం కూడా సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలుగా ఉంది అంటాను. దేవేంద్ర, ఉపేక్ష కూడా ఆచరించదగినది, ఆచరించదగనిది అని రెండు విధాలుగా ఉంటుందంటాను. దేవేంద్ర, ఈ సౌమనస్యం సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలని చెప్పాను. అలా ఎందుకు చెప్పాను అంటే, సౌమనస్యం కలిగినప్పుడు నేను సౌమనస్యాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయి, కుశల ధర్మాలు తొలుగుతాయి అని తెలిస్తే అటువంటి సౌమనస్యాన్ని సేవింపకూడదు. సౌమనస్యం అంటే మానసిక సుఖం. సౌమనస్యం కలిగినప్పుడు నేను సౌమనస్యాన్ని సేవిస్తే నా లోపల కుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి అని తెలిస్తే అటువంటి సౌమనస్యాన్ని సేవించాలి. అక్కడ సవితర్క సవిచార సుఖం కన్నా అవితర్క అవిచార సుఖం శ్రేష్టమైనది. దేవేంద్ర, ఇందువల్లనే సౌమనస్యం సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాల అని చెప్పాను. అంటే మానసిక సంతోషం ఏదైతే ఉంటుందో, ఎటువంటి మానసిక సంతోషాన్ని అనుభవిస్తే అది నీ లోపల ఇంకా అకుశల ధర్మాలను పెంచడానికి కారణమవుతుందో అటువంటి సౌమనస్యాన్ని వదిలిపెట్టాలి, సేవించకూడదు. ఎటువంటి సౌమనస్యాన్ని ఆచరించడం వలన అంటే ఆనందించడం వలన మీ మనసులో ఇంకా కుశల ధర్మాలు పెంపొందుతాయో, అకుశల ధర్మాలు తగ్గుతాయో అటువంటి సౌమనస్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి.
అలాగే దేవేంద్ర, దౌర్మనస్యం సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలు అని చెప్పాను. అలా ఎందుకు చెప్పాను? ఈ దౌర్మనస్యం కలిగినప్పుడు నేను ఈ దౌర్మనస్యాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయి, కుశల ధర్మాలు తొలగిపోతాయి అని తెలిస్తే అటువంటి దౌర్మనస్యాన్ని సేవింపకూడదు. దౌర్మనస్యం కలిగినప్పుడు నేను ఈ దౌర్మనస్యాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి అని తెలిస్తే అటువంటి దౌర్మనస్యాన్ని సేవించాలి. అక్కడ సవితర్క సవిచార సుఖం కన్నా అవితర్క అవిచార సుఖం శ్రేష్టమైనది. దేవేంద్ర, ఇందువల్లనే దౌర్మనస్యం సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలు అని చెప్పాను. ఇంకా దేవేంద్ర, ఉపేక్షను కూడా సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలు అని చెప్పాను. అలా ఎందుకు చెప్పాను? ఉపేక్ష కలిగినప్పుడు నేను ఈ ఉపేక్షను సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయి, కుశల ధర్మాలు తొలగిపోతాయి అని తెలిస్తే అటువంటి ఉపేక్షను సేవింపకూడదు. ఉపేక్ష కలిగినప్పుడు నేను ఈ ఉపేక్షను సేవిస్తే కుశల ధర్మాలు తొలగిపోతాయి, అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి అని తెలిస్తే అటువంటి ఉపేక్షను సేవించాలి. అక్కడ సవితర్క సవిచార సుఖం కన్నా అవితర్క అవిచార సుఖం శ్రేష్టమైనది. దేవేంద్ర, ఇందువల్లనే ఉపేక్షను సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలు అని చెప్పాను. దేవేంద్ర, ఆ విధమైన ఆచరణను కలిగి భిక్షువు ప్రపంచ సన్యలో వ్యాపించడాన్ని నిరోధించే మార్గాన్ని అనుసరించిన వాడు అవుతాడు. ఇది దేవేంద్రుడి ప్రశ్నకు భగవానుడు చెప్పిన సమాధానం. సంతుష్ట మనస్సుతో దేవేంద్రుడు అంతే భగవాన్, అలాగే సుగత అని నా ప్రశ్నకు భగవానుడి సమాధానం విని నా సంశయం తొలగిపోయింది అని భగవానుడి మాటలను అభినందించాడు, ఆమోదించాడు. ఈ విధంగా దేవేంద్ర శక్రుడు భగవానుడి మాటలను అభినందించి ఆమోదించి ఆ తర్వాత ప్రశ్నను అడిగాడు. బంతే, దేనిని అనుసరిస్తే భిక్షువు పాతిమోక్ష నిగ్రహాన్ని అనుసరించిన వాడవుతాడు? పాతిమోక్ష నిగ్రహం అంటే భిక్షువులు పాటించే వినయ నియమాలు. దేవేంద్ర, శారీరక సదాచారం కూడా సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలు అని చెప్పాను. వాచిక సదాచారం కూడా సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలు అని చెప్పాను. దేవేంద్ర, శారీరక సదాచారం సేవింపదగినది, సేవింపదగినది అని చెప్పినప్పుడు అలా ఎందుకు చెప్పాను? శారీరక సదాచారం కలిగినప్పుడు నేను ఈ సదాచారాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయి, కుశల ధర్మాలు తొలగిపోతాయి అని తెలిస్తే అటువంటి సదాచారాన్ని సేవింపకూడదు. అంటే శరీరంతో చేసే పనులు, అటువంటి పనులు చేయకూడదు. శారీరక సదాచారం కలిగినప్పుడు నేను ఈ సదాచారాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి అని తెలిస్తే అటువంటి శారీరక సదాచారాన్ని సేవించాలి. దేవేంద్ర, ఇలా సేవింపదగినది, సేవింపదగనిది అని శారీరక సదాచారం రెండు విధాలు అని ఇందుకే చెప్పాను. దేవేంద్ర, వాచిక సదాచారం కూడా సేవింపదగినది, సేవింపదగినది అని చెప్పినప్పుడు అలా ఎందుకు చెప్పాను? వాచిక సదాచారం కలిగినప్పుడు నేను ఈ వాచిక సదాచారాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయి, కుశల ధర్మాలు తొలగిపోతాయి అని తెలిస్తే అటువంటి వాచిక సదాచారాన్ని సేవింపకూడదు. అంటే మాటలతో చేసే పనులు, అలాగే శరీరంతో చేసే పనులని శారీరక సదాచారం అంటారు. మాటలతో చేసే పనులని మానసిక సదాచారం అంటే వాచిక సదాచారం అంటారు. ఈ వాచిక సదాచారం కలిగినప్పుడు నేను ఈ వాచిక సదాచారాన్ని సేవిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి అని తెలిస్తే అటువంటి వాచిక సదాచారాన్ని సేవించాలి.
దేవేంద్ర, ఇలా సేవింపదగినవి, సేవింపదగనిది అని వాచిక సదాచారం రెండు విధాలు అని అందుకే చెప్పాను. దేవేంద్ర, అన్వేషణ కూడా సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలు అని చెప్పాను. అలా ఎందుకు చెప్పాను? మనసులో అన్వేషణ కలిగినప్పుడు నేను ఈ అన్వేషణ సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయి, కుశల ధర్మాలు తొలగిపోతాయి అని తెలిస్తే అటువంటి అన్వేషణను సేవించకూడదు. అన్వేషణ కలిగినప్పుడు నేను ఈ అన్వేషణను సేవిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయి, కుశల ధర్మాలు పెరుగుతాయి అని తెలిస్తే అటువంటి అన్వేషణను సేవించాలి. దేవేంద్ర, ఇలా సేవింపదగినది, సేవింపదగనిది అని అన్వేషణ రెండు విధాలు అని ఎందుకే చెప్పాను. దేవేంద్ర, ఇటువంటి ఆచరణతో భిక్షువు పాతిమోక్ష నిగ్రహాన్ని పొందుతాడు. ఇది దేవేంద్రుని ప్రశ్నకు భగవానుడు చెప్పిన సమాధానం. సంతుష్ట మనసుతో దేవేంద్రుడు, అంతే భగవాను, అది అలాగే సుగత అని నా ప్రశ్నకు భగవానుని సమాధానం విని నా సంశయం తొలగిపోయింది అని భగవానుని మాటలను అభినందించాడు, ఆమోదించాడు. ఆ తర్వాత ప్రశ్నను అడిగాడు. అయ్యా, అంటే బంతే, దేనిని అనుసరిస్తే భిక్షువు ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతాడు అంటే భగవానుడు ఇలా చెప్తాడు. దేవేంద్ర, కంటికి తెలిసే రూపం సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలని అంటాను. అలాగే చెవికి తెలిసే శబ్దం కూడా సేవింపదగినది, సేవింపదగినది అని రెండు విధాలు అని అంటాను. అలాగే ముక్కుకు తెలిసే వాసన కూడా సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలు అని అంటాను. అలాగే నాలుగు తెలిసే రుచి కూడా సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలు అని అంటాను. అలాగే శరీరానికి కలిగే స్పర్శ కూడా సేవింపదగినది, సేవింపదగనిది అని రెండు విధాలు అని అంటాను. మనసుకి తెలిసే ధర్మం కూడా అంటే ఆలోచనలు కూడా సేవింపదగినది, అలాగే సేవింపదగినది అని రెండు విధాలు అని అంటాను. అయితే భగవానుడితో ఆ దేవేంద్రుడు ఇలా అంటాడు. బంతే, మీరు సంక్షిప్తంగా చెప్పిన ఈ మాటలను నేను విపులంగా అర్థం చేసుకున్నాను. కంటితో తెలియబడే ఎటువంటి రూపాలను సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయో, కుశల ధర్మాలు తొలగుతాయో కంటితో తెలియబడే అటువంటి రూపాలను సేవింపకూడదు. బంతే, కంటితో తెలియబడే ఎటువంటి రూపాలను సేవిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయో, కుశల ధర్మాలు పెరుగుతాయో కంటితో తెలియబడే అటువంటి రూపాలను సేవించాలి. అంటే ఉదాహరణకి కంటితో ఏదైనా వస్తువుని కానీ లేకపోతే రూపాన్ని కానీ చూశాడు. చూడగానే ఆ చూడటం వలన చక్షు విజ్ఞానం అన్నది ఉత్పన్నమవుతుంది. చక్షు విజ్ఞానం ఉత్పన్నం అవ్వగానే అక్కడ సంజ్ఞ కూడా ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత కుశల ధర్మాలు, అకుశల ధర్మాలు రెండిట్లలో ఏదో ఒకటి ఉత్పన్నమవుతాయి. అకుశల ధర్మాలు అంటే రాగం, ద్వేషం, మోహం, లోభం, ఈర్ష్య, ఇవన్నీ అకుశల ధర్మాలు. కుశల ధర్మాలు అంటే రాగం లేకుండా ఉండటం అంటే విరాగం, అలోభం, అలాగే అద్వేషం, అమోహం, ఇవి కుశల ధర్మాలు. అంటే కంటితోటి రూపాన్ని చూసినప్పుడు అకుశల ధర్మాలు కనుక ఉత్పన్నమైతే కనుక అటువంటి ధర్మాలను సేవించకూడదు కంటితోటి. అలాగే కంటితో తెలియబడే అటువంటి రూపాలని సేవించాలి. ఏంటి? కుశల ధర్మాలు ఉత్పన్నమవుతాయి, పెరుగుతాయో అటువంటివి సేవించాలి. అలాగే చెవితో తెలియబడే ఎటువంటి శబ్దాలను సేవిస్తే, ముక్కుతో తెలియబడే ఎటువంటి వాసనలు సేవిస్తే, నాలుకతో తెలియబడే ఎటువంటి రుచులను సేవిస్తే, అలాగే శరీరంతో తెలియబడే ఎటువంటి స్పర్శలను సేవిస్తే, మనస్సుతో తెలియబడే ఎటువంటి ధర్మాలను సేవిస్తే అకుశల ధర్మాలు పెరుగుతాయో, కుశల ధర్మాలు తొలగిపోతాయో మనస్సుతో తెలియబడే అటువంటి ధర్మాలను సేవింపకూడదు. మనస్సుతో తెలియబడే ఎటువంటి ధర్మాలను సేవిస్తే అకుశల ధర్మాలు తొలగిపోతాయో, కుశల ధర్మాలు పెరుగుతాయో మనస్సుతో తెలియబడే అటువంటి ధర్మాలను సేవించాలి. బంతే, భగవానుడు సంక్షిప్తంగా చెప్పిన ఈ మాటలను ఇలా విపులంగా అర్థం చేసుకున్న నా సంశయాలు తొలగిపోయాయి.
ప్రశ్నకు భగవానుని సమాధానం విన్న తర్వాత నాలో ఊగిసలాట తొలగిపోయింది. ఇలా దేవేంద్రుడు శక్రుడు భగవానుడి మాటలను అభినందించి ఆమోదించి భగవానుడిని తర్వాత ప్రశ్న అడిగాడు. బంతే, శ్రమణ బ్రాహ్మణులందరూ ఒకే మాటతో, ఒకే శీల ఆచరణతో, ఒకే కోరికతో, ఒకే లక్ష్యంతో ఉన్నారా? అంటే ఇక్కడ కనిపించే శ్రమణులు అంటే సాధువులు కానీ, వేరే పద్ధతులకు వేరే సాంప్రదాయాలకు సంబంధించిన శ్రమణులు అయి ఉండొచ్చు, బ్రాహ్మణులు అయి ఉండొచ్చు. వాళ్ళంతా ఒకే శీల ఆచరణతో, ఒకే కోరికతో, ఒకే లక్ష్యంతో ఉన్నారా అంటే భగవానుడు చెప్తాడు, దేవేంద్ర, శ్రమణ బ్రాహ్మణులందరూ ఒకే మాటతో, ఒకే శీల ఆచరణతో, ఒకే కోరికతో, ఒకే లక్ష్యంతో లేరు. అయితే బంతే, శ్రమణ బ్రాహ్మణులందరూ ఒకే మాటతో, ఒకే శీల ఆచరణతో, ఒకే కోరికతో, ఒకే లక్ష్యంతో ఎందుకు లేరు? దేవేంద్ర, లోకంలో అనేక ధాతువులు, నానా ధాతువులు ఉన్నాయి. ఈ అనేక ధాతువులు, నానా ధాతువులతో ఎవరికి ఏ ఏ ధాతువుల్లో ఆసక్తి ఉంటే వారు వాటిని బలంగా పట్టుకొని ఆసక్తి కలిగి ఇదే సత్యమో, తక్కినదంతా వ్యర్థమని వ్యవహరిస్తారు. అందువలన శ్రమణ బ్రాహ్మణులందరూ ఒకే మాటతో, ఒకే శీల ఆచరణతో, ఒకే కోరికతో, ఒకే లక్ష్యంతో లేరు. మరైతే బంతే, శ్రమణ బ్రాహ్మణులందరూ పూర్తి నిష్టను, పూర్తి యోగక్షేమాన్ని, పూర్తి బ్రహ్మచర్యాన్ని కలిగి లక్ష్యాన్ని పూర్తిగా చేరుకున్నారా అని దేవేంద్రుడు అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, దేవేంద్ర, తృష్ణ నశించి ముక్తులైన భిక్షువులు పూర్తి నిష్టను, పూర్తి యోగక్షేమాన్ని, పూర్తి బ్రహ్మచర్యాన్ని కలిగి లక్ష్యాన్ని చేరుకున్నారు. అలా లేనివి శ్రమణ బ్రాహ్మణులందరూ పూర్తి నిష్టను, పూర్తి యోగక్షేమాన్ని, పూర్తి బ్రహ్మచర్యాన్ని కలిగి లక్ష్యాన్ని చేరుకోలేదు. భగవానుడు ఇలా దేవేంద్రుడి శక్రుడి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. సంతుష్ట మనసుతోటి దేవేంద్రుడు, అది అంతే భగవాన్, అది అలాగే సుగత, నా ప్రశ్నకు భగవానుని సమాధానం విని నా సంశయం తొలగిపోయింది అని భగవానుని మాటలను అభినందించాడు, ఆమోదించాడు. ఆ తర్వాత ఇలా చెప్తాడు, బంతే, ఎవరు? దేవేంద్రుడు. బంతే, తృష్ణ ఒక రోగం, తృష్ణ ఒక పుండు. ఈ తృష్ణయే పురుషుని సంసారంలో పుట్టేట్టు చేస్తుంది. దానివల్లనే పురుషుడు ఉచ్చ ఇంకా నీచ స్థితిలో పొందుతున్నాడు. బంతే, నేను భగవానుని అడిగిన ఈ ప్రశ్నను ఇతర శ్రమణ బ్రాహ్మణులను అడగటానికి అనుమతి కూడా దొరకలేదు. అంటే వాళ్ళని అడగటానికి నేను ఈ ప్రశ్న అడగొచ్చా అంటే వాళ్ళు అనుమతి కూడా నాకు ఇవ్వలేరు. అనేక రోజులుగా, అంటే అనేక దినాలుగా నాకున్న ఈ సంశయాన్ని, ఊగిసలాటను భగవానుడు తొలగించాడు. తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక. దేవేంద్ర, నీవు ఈ ప్రశ్నను ఇతర శ్రమణ బ్రాహ్మణులను అడిగినట్లు గుర్తుందా అంటే, అవును బంతే, నేను ఈ ప్రశ్నను ఇతర శ్రమణ బ్రాహ్మణులను అడిగినట్లు గుర్తుంది. మరి దేవేంద్ర, నీకు శ్రమ కాకపోతే వారు ఏమి సమాధానం చెప్పారో చెప్పు అంటారు. బంతే, భగవానునికి కానీ, భగవానుడు అంతటి వాడి కానీ ఇతరుల వద్ద కూర్చొని, అంటే అటువంటి వ్యక్తి ఇతరుల వద్ద కూర్చొని చెప్పడం నాకు శ్రమ ఏమీ కాదు. అయితే దేవేంద్ర చెప్పు అంటాడు భగవానుడు. బంతే, అడవుల్లో ఏకాంతంగా ఉండే వారిని శ్రమణ బ్రాహ్మణులు అని తలచి, అంటే వాళ్ళని అర్హంతులు అని తలచి వారి దగ్గరికి పోయి ఈ ప్రశ్నను అడిగాను. వారు దానికి సమాధానం చెప్పలేకపోయారు. సమాధానం చెప్పకపోగా వారు ఇలా అన్నారు, ఆయుష్మాన్, నీ పేరేమి అని అడిగారు. నేను వారి ప్రశ్నకు నేను దేవేంద్ర శక్రుడను అని సమాధానం చెప్పాను. వారు అప్పుడు నన్ను, నీవు ఏ కర్మఫలంగా ఈ స్థానాన్ని పొందావు, అంటే ఈ దేవేంద్రుడిగా జన్మించావు అని అడిగారు. వారికి నేను విన్నంత వరకు ధమ్మాన్ని ఉపదేశించాను. దానితో వారు సంతృష్టి చెంది దేవేంద్ర శక్రుడు ప్రత్యక్షమయ్యాడు, అతడు మనం ఏడడిగితే దానికి సమాధానం చెప్తాడు అని అన్నారు. నేను వారికి కాదు,
వారే నాకు శిష్యులు అయ్యారు. అంటే నేను వారికి శిష్యులు కాదు, వారే నాకు శిష్యులు అయ్యారు. నేను బంతే భగవానుని శిష్యుడను, శ్రోతాపన్నుడను, దుర్గతిలో పడని వాడను, సంబోధి పరాయుడను. దేవేంద్ర, ఇంతకుముందు నీకు ఇటువంటి ఆనందం లభించినట్లు గుర్తుందా? బంతే, ఇంతకుముందు ఇటువంటి ఆనందాన్ని పొందినట్లు గుర్తుంది. దేవేంద్ర, ఇంతకుముందు నీవు పొందిన ఆనందాన్ని గురించి నీకు గుర్తున్న దాని గురించి వివరించు అంటే, పూర్వం బంతే దేవ అసురుల యుద్ధం జరిగింది. బంతే ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు, అసురులు ఓడిపోయారు. బంతే అప్పుడు ఆ యుద్ధంలో గెలిచిన నాకు ఒక విజేతగా ఇలా అనిపించింది. దేవతల ఆహారం కానీ, అసురుల ఆహారం కానీ ఇక నుండి దేవతలే అనుభవిస్తారు అనుకోగా నాకు అటువంటి ఆనందం కలిగింది. కానీ బంతే, కొట్టుకోవడం వలన, నరుక్కోవడం వలన కలిగిన ఆ ఆనందం నిర్వేదానికి కానీ, విరాగానికి కానీ, నిరోధానికి కానీ, ఉపశాంతికి కానీ, అభిజ్ఞలకు కానీ, సంబోధికి కానీ, నిబ్బానానికి కానీ కొనిపోయేది కాదు. కానీ బంతే, భగవానుని ధమ్మాన్ని వినటం వలన కలిగిన ఈ ఆనందం కొట్టుకోవడం వలన, నరుక్కోవడం వలన కలిగినది కాదు. ఇది నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశాంతికి, అభిజ్ఞకు, సంబోధికి, నిబ్బానానికి కొనిపోయేది. దేవేంద్ర, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నీకు ఏం చెప్పాలి అనిపిస్తుంది అని అడుగుతాడు భగవానుడు. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు ఈ 6 విషయాలు చెప్పాలి అనిపిస్తుంది. అదేంటంటే, నేను దేవతా రూపంలో ఇక్కడ ఉండే మళ్ళీ ఆయువుని పొందాను. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలి అనిపించిన మొదటి విషయము, దివ్యమైన ఆయువు పూర్తి అయిన తర్వాత ఎక్కడ నాకు ఇష్టమైన జన్మ అంటే ఇష్టమైతే అక్కడ నేను జన్మించగలను. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలనిపించిన రెండవ విషయం ఇది. నేను అమూఢమైన జ్ఞానంతో, శాసనంలో విహరిస్తూ, ఎరుకతో, పూర్తి తెలుగుతో న్యాయంగా విహరిస్తాను. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలనిపించిన మూడో విషయం ఇది. న్యాయంగా నడవడం వలన సంబోధి కలుగుతుంది. ఈ పరమార్థాన్ని తెలుసుకొని విహరిస్తాను. ఇదే దీనికి అంతం. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలనిపించిన 4వ విషయం ఇదే. ఇక మానుష్యలోకంలో నా ఆయువు తీరిన తర్వాత మానవ శరీరాన్ని విడిచి మళ్ళీ దేవలోకంలో పుడతాను. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలనిపించిన 5వ విషయం ఇది. ఇంకా శ్రేష్ఠ తరాలు అయిన కీర్తి కారకాలు అయిన అగ్నిష్టాది దేవలోకాలను పొంది అక్కడే ఉంటాను. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలి అనిపించిన 6వ విషయం ఇది. బంతే, ఇటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత నాకు చెప్పాలనిపించిన 6 విషయాలు ఇవే. నా సంకల్పం నెరవేరక సంశయాలు తొలగక చాలా కాలంగా తథాగతుని కోసం వెతుకుతూ ఉన్నాను. ఏకాంతంలో విహరించే శ్రమణులు సంబుద్ధులు అనుకొని ఏకాంతంలో విహరించే శ్రమణులను సంబుద్ధులు అనుకొని వారిని సమీపించి సేవించాను. విజయం ఎలా ఉంటుంది, అపజయం ఎలా ఉంటుంది అని అడిగితే వారు మార్గాన్ని కానీ ఆచరణను కానీ చెప్పలేకపోయారు. వచ్చిన వాడను నేను దేవేంద్రుడిని అని తెలిసి వారు నన్నే అడిగారు, ఏమి చేసి ఇంద్ర పదవిని పొందావు అని. నేను విన్నంత వరకు వారికి ధమ్మాన్ని బోధించాను. ఇంద్రుణ్ణి దర్శించాము మేము అని వారు చాలా సంతోషించారు. కానీ బుద్ధుణ్ణి దర్శించాను, సంశయాలు తొలగిపోయాయి. నేడు నేను సంబుద్ధుణ్ణి సేవించి భయరహితుడను అయినాను.
తృష్ణశూలాన్ని పెరికివేసిన బుద్ధునికి, సాటిలేని వారికి, మహావీరునికి, ఆతిథ్య బంధువుకి నేను నమస్కరిస్తున్నాను. ఇంతవరకు నేను దేవతలతో పాటు బ్రహ్మకు నమస్కరించేవాడను. కానీ ఇప్పుడు మీకే నమస్కరిస్తాను. మీరే సంబుద్ధుడు, మీరే సాటిలేని గురువు. దేవతలతో పాటు ఈ లోకంలో మీ సమానులు ఎవ్వరూ లేరు. అప్పుడు దేవేంద్ర సక్రుడు గంధర్వ పుత్రుడు పంచశిఖుణ్ణి పిలిచి, నాయన పంచశిఖ, నేడు నీవు భగవానుణ్ణి ప్రసన్నుని చేసి నాకు గొప్ప మేలు చేశావు. నాయన, నీవు భగవానుణ్ణి ప్రసన్నుని చేసిన తర్వాతనే నేను భగవానుణ్ణి, అర్హంతుణ్ణి, సమ్మా సంబుద్ధుణ్ణి సమీపించగలిగాను. నిన్ను పితృస్థానంలో ఉంచుతాను. నీవు గంధర్వరాజువి అవుతావు. నీవు ఎంతగానో కోరుకుంటున్న ఈ సూర్య వర్చస్సు నీకు ఇస్తాను. ఇంకా అప్పుడు దేవేంద్రుడు శక్రుడు చేతితో భూమిని తాకుతూ 3 సార్లు నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని ఉదానాన్ని పలికాడు. ఇలా అంటూ ఇలా చెప్తూ ఉండగానే దేవేంద్రుడు శక్రుడికి, ఆయనతో పాటు 80,000 దేవతలకు పుట్టేది అంతా గిట్టేదే అనే పరిశుద్ధమైన నిర్మలమైన ధర్మచర్య ఉదయించింది. ఈ విధంగా దేవేంద్ర శక్రుడు అడిగిన అన్ని ప్రశ్నలకు భగవానుడు సమాధానం చెప్పాడు. అందువలన ఈ ప్రవచనాన్ని సక్కపనహ అని చెప్తాడు. అంటే 80,000 మంది దేవతలు ఈ ధమ్మాన్ని విన్న తర్వాత శ్రోతాపన్న స్థితిని పొందినట్లుగా ఈ సూత్రాలో చెప్పడం జరిగింది. అంటే మానవుల కన్నా కూడా దేవతలే ఎక్కువగా మార్గఫలాలు పొంది ఉన్నారు. సో ఇది ఈరోజు ప్రవచనం.